ఆగస్టు 5వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యుత్ కేంద్రాల వద్ద స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వామపక్ష నాయకులు తెలిపారు. ఆనాడు వైసీపీ ప్రభుత్వం ప్రజలపై భారం, కరెంటు ఛార్జీలను పెంచిందన్నారు. అయితే ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక స్మార్ట్ మీటర్లను బిగించే కార్యక్రమాన్ని రద్దు చేయకుండా ముందుకు తీసుకువెళ్తున్నారన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించాలని, లేని పక్షంలో ఉద్యమం ఉధృతం చేస్తామని తెలిపారు. రద్దు చేయాలని జరుగుతున్న ధర్నాను, ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయాలని జరుగుతున్న ధర్నాను, సంఘాల ఐక్య కార్యాచరణ ఆధ్వర్యంలో జరుగుతున్న ధర్నాను, ఇచ్చిన కరెంటు ఛార్జీలను రద్దు చేయాలని జరుగుతున్న ధర్నాను, విద్యుత్ భవనం వద్ద జరుగుతున్న ధర్నాను, సంఘాల ఐక్య కార్యాచరణ ఆధ్వర్యంలో జరుగుతున్న ధర్నాను. ఎన్నికలకు ముందు బాబు సర్కార్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ట్రాప్ కాలర్ పేరుతో ప్రజలపై అపార భారం మోపుతూ కరెంటు ఛార్జీలను పెంచారు. ఆదాని స్మార్ట్ మీటర్లను కాంట్రాక్ట్ తీసుకున్నారు. కూటమి ప్రభుత్వాన్ని గెలిపించండి, కాంట్రాక్ట్ను రద్దు చేస్తాం, స్మార్ట్ మీటర్లు బిగించం. గౌరవనీయ రాష్ట్ర మంత్రివర్యులు లోకేష్ గారు కూడా స్మార్ట్ మీటర్లను ఆ రోజు పగలగొట్టమని ఆ రోజు కూటమి ప్రజాప్రతినిధులకు కూడా పిలుపునిచ్చారు. కానీ ఈ రోజు ఆదానితో ఒప్పందం రద్దు చేసుకుంటామని బాబు సర్కార్ కూటమి ప్రభుత్వం చెప్పడం లేదు. స్మార్ట్ మీటర్లు బిగించవద్దు అని రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు పిలుపునివ్వటం లేదు. యథేచ్ఛగా వర్తక వాణిజ్య వ్యాపారస్తుల వద్ద, అపార్ట్మెంట్ల వద్ద, ప్రజల వద్ద ఇండ్లలో స్మార్ట్ మీటర్లను బిగించేటటువంటి పద్ధతి చాలా స్పీడ్గా ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ప్రజా సంఘాల ఐక్య కార్యాచరణ ఆధ్వర్యంలో రేపు 5వ తారీఖున విద్యుత్ కార్యాలయం ముందు ప్రజా ధర్నా కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. ఈ ప్రజా ధర్నా కార్యక్రమానికి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల్ని ఎండగట్టే విధంగా, స్మార్ట్ మీటర్ రద్దు చేసే వరకు కార్యక్రమంలో పాల్గొనే విధంగా ప్రజలకు ప్రజా సంఘాల ఐక్య కార్యాచరణ ఆధ్వర్యంలో పిలుపునివ్వడం. ఎన్నికలకు ముందు బాబు సర్కార్